గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ పై సంబంధించినటువంటి కేసుల్లో ఏదైతే అమెరికాలో నమోదయ్యాయో ఈ కేసుల్ని కొట్టివేయడమే కాకుండా అది గౌతమ్ అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది అమెరికా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు. సో ఇదే అదానీ పై నమోదైనటువంటి అభియోగాలు కేసుని ఆధారంగా చేసుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగించినటువంటి పరిస్థితి ఇటు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు ఏం చెప్తారు ఈ సమాధానం? ఎందుకంటే ఏ అదానిని బేస్ చేసుకుని ఏ అదానిపై నమోదైనటువంటి కేసుల ఆధారంగా వైఎస్ జగన్ పై ఆపాదించే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ ఏకంగా 1700 కోట్ల ముడుపులు తీసుకున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి, అది కూడా అమెరికాలోని ఫెడరల్ కోర్టు. సో ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అమెరికా ఫెడరల్ కోర్టు అదానికి క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా మరోసారి ఇదే ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించద్దు అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. గతంలో ఇదే ఆరోపణలు ఇదే కేసును బేస్ చేసుకొని వైఎస్ జగన్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి తెలుగుదేశం వర్గాలు కానీ, తెలుగుదేశం అనుకూల మీడియా కానీ. ఏకంగా 1700 కోట్ల ముడుపులు కూడా తీసుకున్నారు వైఎస్ జగన్. రానున్న కాలంలో 1,00,000 కోట్ల భారం పడుతుంది ఆంధ్రప్రదేశ్ పై కానీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటే ఏం చెప్తారు? గౌతమ్ అదానీకి సంబంధించి అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఏంటి, అదానీ ఏంటి అనేది ఒక పార్ట్. అవును. అదానీ పై కేసు నమోదైందో లేదో వెంటనే నిస్సందేహంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన నెపాన్ని మోపే ప్రయత్నం చేశారు. దాదాపు 500 crores రూపీస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రైబ్ ఇచ్చారు. రీజన్ ఏంటంటే సెకీతో చేసుకున్న ఒప్పందం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఢిల్లీలో ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో వాళ్ళు టెండర్లు వేయడం, ఆ టెండర్లో సెకీతో ఏపీ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. సెకీలో టాప్ లిస్ట్ లో ఈయన అదానీ గారు పాడుకున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒప్పందం చేసుకుంది. నిజానికి ఉన్నంతలో బెస్ట్ ఒప్పందం అది, ఉన్నంతలో అంటున్నాను. కాబట్టి తక్కువ రేటుకి తీసుకున్నారు. పైపెచ్చు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేటప్పుడు కొన్ని రాష్ట్రాలు సంశయించాయి. రీజన్ ఏంటంటే ఇది సంస్కరణ వైపు వెళ్తున్నాయి. ప్రైవేటీకరణ కావచ్చు, ప్రైవేట్ లో ఇన్వెస్ట్మెంట్స్ అవి మనకు ఎందుకు చెడ్డ పేరు వస్తుందని చాలా రాష్ట్రాలు తటపటాయించాయి. కానీ అప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చింది కేంద్రం ప్రోత్సహించడం, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం. ఆ ఇన్సెంటివ్ ని మనం అందుకున్నాం. ఫలితంగా ఏంది, కొన్ని రాయితీలు కూడా తెచ్చుకోగలిగినాం. అందువల్ల సెకీలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు, ప్రత్యర్థులు ఏదో అంటారు, రాజకీయంగా లాభ నష్టాలు బేరీ చేసుకోకుండా స్టెప్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత రాష్ట్రానికి ప్రయోజనం చేకూరింది. లైన్ లాస్ కి సంబంధించి కూడా మినహాయింపులు అప్పుడు గుజరాత్ తీసుకున్నప్పుడు ఇవన్నీ దీనివల్ల వచ్చాయి, ముందు చూపుతో తీసుకోవడం వల్ల. అట్లా కొనసాగింపులో అదానీతో వచ్చింది. కానీ ఆ ఒప్పందం బాగలేదన్నా, అంతకన్నా బెటర్ ఒప్పందం మీరు చేసుకోదలుచుకుంటే మీరు ఫ్రెష్ గా టెండర్లు పిలిచి చేసుకోవచ్చు. ఏం చేశారు, మీరు అంతకన్నా ఎక్కువ రేట్లకి ఏమో వాళ్ళ దగ్గర తీసుకుంటారు వేరే వాళ్ళ కంపెనీలతో. తక్కువ రేటు తీసుకున్న జగన్ గారికి డైరెక్ట్ గా అదానీ గారితో ఈ డబుల్ రిలేషన్ తీసుకొస్తారు. ఒకవేళ స్టేట్ లో జరిగిన విషయాలు, నేషనల్ జరిగిన విషయాలు ఏదైనా మాట్లాడుకుంటే కొంచెం అర్థం ఉంది. ఏదో కేసులో ఏదో సందర్భంలో అమెరికాలో కేసు నమోదైతే దానికి ఎందుకు కేసు నమోదైందంటే జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు. ఎట్లా డబ్బులు ఇచ్చాడు? అమెరికాలో ఆయన కొన్ని షేర్స్ తీసుకున్నట్టుగా. అంటే అక్కడేం కేసు నమోదైందో ఎవరికి తెలియదు. ఆ కేసు ఎందుకు నమోదైందంటే అమెరికాలో ఆయన కొంత షేర్స్ తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకొచ్చి సెకీ ఒప్పందంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాడు. దాంట్లో జగన్ గారికి కరప్షన్ చేసినాడు. అంటే ఆడ వసూలు చేసినప్పుడు వాళ్ళు ఇంకా నేరుగా ఆయన మీద పెట్టారు కాబట్టి, ఆయన జగన్ గారికి అవినీతి ఇచ్చారు కాబట్టి జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు. సమస్య ఉంది. ఇప్పుడు అమెరికాలో వ్యాపారం చేసేవాడు భారతదేశంలో పెట్టుబడులు పెట్టినప్పుడు జరిగే మంచి చెడ్డలకి అమెరికాలో పెట్టుబడులు పెట్టిన షేర్ హోల్డర్ ఈయన పైన చర్య తీసుకుంటారా? అంటే ఒక సంబంధం లేని అలిగేషన్స్. అదానీ అనగానే కొంత జగన్మోహన్ రెడ్డి గారితో బాగుంటారని అదానీ చెప్పిన ఆయన రాజ్యసభ నత్వాని ఇచ్చారు. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మెడ చుట్టేద్దాము అని చుట్టారు. ఎంతవరకు చుట్టారు? ఆయన అరెస్ట్ కాబోతారు త్వరలో. అమెరికా పోలీసులు వచ్చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి అని కూడా కథనాలు వచ్చాయి. అమెరికా చెప్పేంత వరకు ఒకనొక పరాకాష్కి యాడ్ జరిగిందంటే ఆయనకి అమెరికన్ ఫుడ్ అలవాటు లేదు కదా, జైల్లో ఉంటే బ్రెడ్ పెడతారు, అలవాటు చేసుకుంటున్నాడు అనే వరకు తీసుకెళ్ళారు. అంటే ఏ స్థాయిలో పోయి తీసుకొచ్చారు వరుస కథ. కానీ తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 మీడియా హౌసెస్ పైన పరునష్ట దావా వేశాడు ఇదే కేసులో న్యూఢిల్లీ కోర్టులో.
50 కోట్లు పరువు నష్ట దావా వేశాడు, రిజిస్టర్ అయింది, కేసు నడుస్తా ఉంది. ఆ మరుసటి రోజు నుంచి దీని గురించి మాట్లాడితే ఒట్టు ఆ మీడియా సంస్థలు. పరువు నష్ట దావా వేసిన మరుక్షణం మాట్లాడడం మానేశారు లీగల్ నోటీస్ ఇచ్చిన వెంటనే. అంటే నిజంగా వాళ్ళు దాంట్లో సమాచారం ఉంటే గమ్మున ఉంటారా? సవాల్ చేస్తుంటారు కదా, భయపడమని చెప్తుంటారు కదా. అంటే ఆ రోజే తేలిపింది ఇంత దగ్గర ఎంత సమాచారం. ఇది మొదటి అంశం, జగన్ గారికి సంబంధించి వాళ్ళు వచ్చిన వ్యవహారం. దీంట్లో ఏమర్థం అవుతుంది? ఎక్కడ ఏం జరిగినా దాన్ని జగన్ గారికి ఆపాదించేయడం. అవును, ఏం నోరే కదా, నమ్మినంతకాలం నమ్ముతారు అనే స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు అదాని గారి కేసు కూడా కొట్టేశారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. అందువల్ల ఇప్పుడు ఈ ముఖ్యంగా జగన్ గారి రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు కూడా రెహమాన్ గారు తిరిగి అది రుజువైతే జనం నమ్మరు కదా, ఈ కేసునే కాదు ఇట్లాంటి 4 చెప్తే మళ్ళీ 5వది నిజమైన ఆరోపణలు చేసిన నమ్మరు కదా అనే స్పృహ కూడా లేదు. మన బాధ్యత జగన్ గారికి ఏది అవకాశం నెత్తిన రాళ్ళు వేయడం. వేసిన రోజులు వేస్తాం, అది అయిపోతుంది, ఇంకో 4 రాళ్ళు ఏనే రాళ్ళు వేస్తాం. ఇష్ట స్టాండ్ మార్చుకుంటున్నారు కానీ ఇప్పుడు దీని పర్యావసనాలు ఏమవుతాయి ఏమీ లేవు. కాబట్టి జగన్ గారి పైన ఏ చిన్న అవకాశం వచ్చినా జగన్ గారి పేరుతో సంబంధం ఉన్నవాళ్ళు, జగన్ పేరుతో ఉన్నవాళ్ళు ఎవరైనా రాని అక్కడ జరిగే మంచి చెడ్డకి డైరెక్ట్ గా జగన్ గారికి ఆపాదించేయడం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు అదాని ఏమనుకుంటాడు? అదాని ఈ దేశంలో అతిపెద్ద పారిశ్రామికలో ఒకడు. సరే, ఆయన ఎట్టే దిగినాడు, బీజేపీ అవన్నీ పక్కన పెడదాం. ఈ రోజు పెట్టుబడులు పెట్టాలి, ఏ ముఖం పెట్టుకొని పోవాలి దగ్గర ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చారు, సరే ఇచ్చిన ఆయన కూడా అవమానం కదా. జిందాల్ విషయంలో అదే చేశారు కదా, జిందాల్ విషయంలో అదే చేశారు. చివరికి ఆయనతో తీసుకొచ్చి కడపలో మళ్ళీ ఇండస్ట్రీ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి జగన్ గారిని విమర్శించడం కోసం ఏమైనా చేయొచ్చా అనే పద్ధతి అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వం యొక్క క్యారెక్టర్ దెబ్బతింటుంది. కానీ ఇంకైనా దీన్ని మానుకుంటే బెటర్, రాజకీయ విమర్శలు చేసుకోండి. కానీ పరిస్థితులు చూస్తా అంటే మీరు ఏమన్నా చేసుకోండి, సంబంధం లేకుండా సంబంధం ఉన్నా మేము మాట్లాడుతూనే ఉంటాం, జరిగిన రోజులు జరుగుతుంది. ఈ పద్ధతిలో పోతే జగన్ గారు కూడా దానికి మానసికంగా సిద్ధపడినాడు. వాళ్ళకి అలవాటు, మనం ఎదుర్కోవాలి అని మానసికంగా ఆయన కూడా సిద్ధపడిపోయినట్టున్నాడు. కానీ ఇట్లాంటి 4 జరిగినాయంటే ప్రజలు రేపు నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితి అయితే వీళ్ళు తెచ్చుకుంటారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టు 2 పత్రికలపై ఆయన ఢిల్లీలో వైఎస్ జగన్ పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు కదా. ఇప్పుడు అమెరికా ఫెడరల్ కోర్టు ఈ కేసులో అదానికి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్పుడు ఏదైతే పరువు నష్టం కేసు గతంలో వైఎస్ జగన్ దాఖలు చేశారో దాని గ్రావిటీ పెరుగుతుందా, దానికి ఇంపార్టెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేదా విత్డ్రా చేసుకున్నారా? అది లేదు, జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకోడు. కాబట్టి పరువు నష్ట దావా ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, తెలియ లోపల చాలా సంవత్సరాలు పడతాయి. 2 మీడియా హౌసెస్, వాయిదాలు ఇవన్నీ ఉంటాయి. జగన్ గారు ఎక్కడ రాజీ పడినట్టు లేరు. మీకు ఎప్పుడైతే పరువు నష్టం, మామూలుగా మీడియా ఛానల్ పెద్దలు ఏం మాట్లాడతారు, మేము రెడీ, జగన్ గారితోనే జగన్ వాళ్ళ తండ్రితో కొట్లాడినాము, ఇట్లా ఎడిటోరియల్స్ రాసుకున్నారు కదా. ఈ విషయంలో ఎందుకు రాసుకోలేకపోయినారు? అదే కదా. కాబట్టి అక్కడ లేదు విషయం. అంటే ఆ రోజే తెలిపింది, పరువు నష్టం దావా వేసిన మరుక్షణం ఎప్పుడైతే ఆపేశారో దానిపైన వార్తలు, ఆ రోజే ఇది ఫేక్ వార్తలు అనేసి అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కేసు కూడా ఉత్తరా చేసుకోవడం వల్ల మరింత బలం, రేపు వాదించేటప్పుడు ఆ కేసే కొట్టేసినారు అని చెప్పే దానికి జగన్ గారికి మరింత నైతిక మద్దతు పెరుగుతుంది. జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, వాళ్ళు మారరు, ఆ విషయం క్లియర్ గా ఉంది. మీ రాజకీయ ప్రత్యర్థులు బురద జల్లడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు, అది నిజం అబద్ధంతో సంబంధం లేదు. మీరు నేర్చుకోవాల్సింది ఏంది? వైసీపీ, మీరు లీగల్ గా ఫైట్ ఇకపోతే, ఇట్లాంటి కేసుల్లో స్పష్టంగా వెళ్ళకపోతే వాళ్ళు మారరు. కాబట్టి దీని అనుభవం వాళ్ళు తెలుసుకుని మళ్ళీ ఈ మధ్యకాలంలో భారతీయ గారు కూడా కొన్ని ఛానల్స్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి అప్పుడు అయిపోయినాయి. కాబట్టి వైఎస్ కుటుంబం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ రాజకీయ పరిస్థితి మీ మీద రాజకీయ యుద్ధమే కాదు, సాంస్కృతిక యుద్ధం, అన్నెసరీ కాంట్రడిక్షన్ యుద్ధాలు అన్ని చేస్తూ ఉంటారు. మీరు లీగల్ గా కేవలం రాజకీయంగానే కొట్లాడతాం అనుకుంటే వాళ్ళు అదే మాట్లాడుతుంటారు. వాళ్ళు లీగల్ గా కూడా కొట్లాడాల్సిన అవసరం మీకుందనేది పొలిటికల్ ఫైట్ ఎంతో కల్చరల్ అండ్ లీగల్ ఫైట్ కూడా వైసీపీ అంతే చేయాలి. చేయకపోతే అదొక సమస్యగా వాళ్ళకి. ఇంకా భారతీయ సిమెంట్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ, భారతీయ సిమెంట్స్ కార్యకలాపాలని రోజు అడ్డుకుంటున్నారు రకరకాల కారణాలతో అనేది దాంతో హైకోర్టును ఆశ్రయించింది భారతీయ సిమెంట్ సంస్థ. దీనిపై హైకోర్టు కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఏకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల రూపంలో 7,300 కోట్లు చెల్లిస్తున్నటువంటి కంపెనీ అది. అటువంటి కంపెనీ దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో పోలీసుల రక్షణ కల్పించాలంటూ డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? రెహమాన్ గారు, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇది అని చాలా సందర్భాల్లో చెప్పారు.
ఈరోజు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. భారతీ సిమెంట్ వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్. అలాంటి భారతీ సిమెంట్ కడప జిల్లాలో నిర్వహించడం ద్వారా అక్కడనే ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండడం వల్ల కడప జిల్లాలో జమలమడుగు ఆ ప్రాంతంలో వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. మీరు అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 100 కోట్ల రూపాయలు పన్నులు ప్రతి సంవత్సరం కడతా ఉంది. ప్రభుత్వానికి 100 కోట్లు కడతా ఉంది, వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, పరోక్షంగా అంతకుమించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒక రకంగా కడప జిల్లాలో అదొక ప్రధానమైనటువంటి పారిశ్రామిక సంస్థ. అట్లాంటి సంస్థ అక్కడ మరింత ఎదగాలి. ఎదిగినప్పుడే ఖచ్చితంగా అనుబంధ సంస్థలు కానీ కేంద్రానికి రాష్ట్రానికి పన్నుల వాటా కానీ మరింత మందికి ఉపాధి కల్పించేదానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ రెండు, ఒకటి దైనందిన రోజువారీ కార్యక్రమాల్ని అడ్డుకోవడం లేదా ఆటంకాలు సృష్టించడం దేనికి సంకేతం? రెండు, అక్కడ ఉద్యోగులకు సంబంధించిన ఒకటి 2 ఘటనలు జరిగినాయని వాళ్ళని రెచ్చగొట్టడం. సమస్య ఏంటంటే ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగస్తులు మేనేజ్మెంట్ మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో మేనేజ్మెంట్ ఉద్యోగస్తులు తీసుకుంటారు. దీంట్లో బయట వాళ్ళ పైన పెత్తనం అవసరం లేదు. యూనియన్లు ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఒకవేళ సమస్య పరిష్కారంతో పెద్ద సమస్య వచ్చేస్తే బయట ప్రపంచం వాడు జోక్యం చేసుకోవచ్చు. అవేం లేదు కదా. వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక సంస్థలో ఒకరో ఇద్దరితో వచ్చిన సమస్యను కూడా బేస్ చేసుకో, అది కూడా ఎవరికి వచ్చి ఉంటుంది? ఆడ చిన్న చిన్న ఆఫీసర్లకు వాళ్ళకి వచ్చి ఉంటుంది. దానికి యాజమాన్యానికి పెద్ద సంబంధం ఉండదు. అయినప్పుడు చేస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి, ఫైనాన్షియల్ గా కొంత వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ఒక కారణం అయి ఉంటుంది. 2, వివాదాలకు నెట్టడం సంస్థని. ఒక ఎంతైనా వైఎస్ కుటుంబానికి సంబంధించింది కదా, కాబట్టి ఏదో జరిగిపోతా ఉందని వివాదం సృష్టిస్తే వాళ్ళు మొండిగా నిలబడుతున్నారు కాబట్టి సరిపోయింది. నిలబడకపోతే సాధారణ పరిశ్రమాధిపతులు అయితే మనకి ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండడం అనే అభిప్రాయంకి వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతున్నారు, నడపగలుగుతున్నారు, లీగల్ ఫైట్కి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, భారతీ సిమెంట్ పైన ఇన్నొచ్చినా ప్రభుత్వం అధికారికంగా స్పందించదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ అధికారికంగా స్పందించదు. మేనేజ్మెంట్ వర్సెస్ కోర్టు లేదా గతంలో ఒక పరిశ్రమ, పేర్లు అనవసరం లేదు కానీ, ఆ పరిశ్రమకి ప్రభుత్వానికి ఒక సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్ గా రాజకీయ పార్టీలు ఎంటర్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వానికి రాజకీయ కోణాన్ని ఆపాదించేసినాయి. కానీ ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ భారతి గారు కానీ ఆ సదరు కంపెనీ కానీ వార్తలు వస్తున్నాయి తప్ప ఇష్యూ బేస్డ్ గా ఇది మా పైన కక్ష, మా కుటుంబం పైన కక్ష ఎక్కడ మాట్లాడలేదు. నిజానికి అది వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నా కూడా దీన్ని టెక్నికల్ ఎదుర్కొంటాం, దీని ఒక ప్రజా సమస్యగా మార్చేయడం వాళ్ళ ఉద్దేశం అదే. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి సమస్య లేదా రైతుల సమస్య ఇవి మాట్లాడకుండా భారతీ సిమెంట్ సమస్య లేదా ఇంకా వాళ్ళ పరిశ్రమ సమస్య చెప్పుకుంటా ఉంటే దాంతో నడుపుకుందాం అనుకున్నారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత వ్యాపార సంస్థలతో గొడవలు వస్తున్నాయనే మాట చెప్పడం కోసం. కానీ వాళ్ళు అట్లా చేయట్లేదు. డెమోక్రటిక్ గా ఏం చేయాలో చేస్తున్నారు. ఎదుర్కోవడం వాళ్ళ పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆ రకంగా వాళ్ళు మొండిగా ధైర్యంగా నిలబడుతున్నారు కాబట్టి ఆ సంస్థ నిలబడగలుగుతా ఉంది. అలా కాకపోతే సంస్థ డిస్టర్బ్ అయితే, ఏ మేరకు డిస్టర్బ్ అయితే ఆ మేరకు యాజమాన్యానికి ఏం పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ కాదు ఇంకో చోట చేసుకుంటారు వ్యాపారం. కానీ నష్టపోయేది ఎవరు? ఆ జిల్లా నష్టపోతుంది, ఆ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు నష్టపోతారు, పరోక్షంగా వేలాది మంది నష్టపోతారు, అనుబంధ సమస్యలు నష్టపోతాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్నుల వాట తగ్గుతుంది. ఇండస్ట్రియల్ డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే వాళ్ళు రాజకీయంగా చూడరు. ఒక సమస్య ఇట్లా జరిగింది, రేపు ఇంకో సమస్య జరగదేంది, మనకు జరగదేని భావన వచ్చేస్తే ఎవడొస్తాయి పరిశ్రమలు? మళ్ళీ మీరు ఊరికే డబ్బులకి 99% ఇన్ని ఎకరాలని ఇస్తాం ఇట్లాంటి వేలం పాటు పడితే వస్తాయి పరిశ్రమలు. వెండి రిలేషన్స్ అంటే రాకూడదు ఇట్లాంటి సమస్యలు. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఇట్లా వాటి వల్ల అన్నెసరీ కాంప్లైంట్ వస్తాయి. మీరు ఆ సమస్యని ఏది ఇబ్బంది పెడతారనేది కాదు, రాబోయే సమస్యలకు వేరే సిగ్నల్స్ వెళ్తాయి. రాజకీయ కోణంలో కూడా ఇలా ఆలోచిస్తారనే మెసేజ్ వెళ్తే అది రాష్ట్రానికి నష్టం. ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి ఈ విషయంలో స్పష్టంగా ఉంటే, బట్టి కోర్టు జోక్యం చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని సర్దుమన్నుతాయని ఆశిద్దాం. రైట్. ఇక దేవరపల్లి వైఎస్ జగన్ పర్యటన ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ పర్యటనలో ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిందే. ఈ పర్యటన ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖకు గతంలో ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ భద్రతలో లోపాలు ఉన్నాయని, ప్రాణహాని ఉందని. ఇవాళ ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే కేంద్ర హోంశాఖ దీనిపై చాలా సీరియస్ అయిందని, రాష్ట్ర కూటమి ప్రభుత్వంలోని ఒక కీలక నేతకు ఫోన్ ద్వారా కాస్త గట్టిగా మందలించారని, ముఖ్యంగా వైఎస్ జగన్ భద్రత విషయంలో వైఎస్ జగన్ జోలికి వెళ్తే సహించేది లేదని, వైఎస్ జగన్ భద్రత విషయంలో మరోసారి రిపీట్ అయితే ఊరుకునేది లేదని ఇటు పోలీస్ శాఖకు అటు కీలకమైన నేతకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి?
ఆ కీలక నేతకు ఇచ్చారో లేదో మనకు సమాచారం అధికారికంగా లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నోటీస్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖ ఇస్తారు. ఎందుకంటే అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ ఉన్నటువంటి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఒక ప్రజానాయకుడు. పార్లమెంట్ సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఫిర్యాదులకు కానీ అకౌంటబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, హోంశాఖను నోటీసులు అయితే ఇస్తారు. దానికి వీళ్ళు సమాధానం చెప్పుకోక తప్పదు. సమాధానం సింపుల్గా ఏం చెప్తారు? మేము జగన్మోహన్ రెడ్డి గారి దేవరపల్లి పర్యటనకు 1000 మందితో భద్రత కల్పించాం అంటారు. 1000 మంది భద్రత ఏడ కల్పించారో మనకు తెలుసు. జనం రాకుండా ఉండడం కోసం కల్పించారు ఎక్కువ మందిని. భద్రత కల్పించమంటే జనాన్ని రానియకుండా చేసేదానికి కల్పించారు తప్ప ఆయన ఉండాల్సిన ప్లేస్ లో పోలీసులు లేరు. లేదు. క్లియర్ గా కల్పిస్తారు. ఇట్లాంటి సమాధానాలను ఇవ్వచ్చు, కానీ హైకోర్టులో కేసు ఉంది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పిటిషన్ చేసిన, అది కూడా నడుస్తుంది. దాంట్లో ఏం చెప్తున్నారు? మేము తగిన భద్రత కల్పిస్తున్నాం అని ఒక పక్క మాట్లాడతారు, ఇంకో పక్క ఇట్లాంటి సన్నివేశం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా నేను అనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని భద్రత కల్పించే వరకు పరిస్థితులు తీసుకొస్తారు. అది ఏమి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆయన ఒక ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి థ్రెట్ ఉన్నమాట నిజం. థ్రెట్ అంటే ఎవరు థ్రెట్ అని కాదు. ఒక ప్రజానాయకులుగా ఉన్నప్పుడు రాజకీయంగా తీవ్రంగా విభేదించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఏ మూల నుంచి ఏ థ్రెట్ వస్తుందో చెప్పలేం. థ్రెట్ అంటే పలానా వాళ్ళు ఏదో చేసేస్తారని ఐడెంటిఫికేషన్ కాకపోవచ్చు. ఒక ఫెరోషియస్ లీడరు, ఆయన స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసేవారు ఉన్నారు, స్ట్రాంగ్ గా వ్యతిరేకించేవారు ఉన్నారు. ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి అలర్ట్ గా ఉండమంటున్నాం. అందుకే దానికి భద్రత అంత ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బాంబు బ్లాస్ట్ అయింది, Z+ కేటగిరీ వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ నక్సలైట్ ఉన్నారా అని అనలేం కదా, అనకూడదు కూడా. థ్రెట్ ఏ మూల నుంచి ఎట్ట వస్తుందో చెప్పలేము. కాబట్టి ఎవరికైనా సరే థ్రెట్ ఉందన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కోణంలో సరిగ్గా ఇవ్వకపోతే దాని ప్రభావం ఏమవుతుంది? ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుంటుంది. కేంద్రం డైరెక్ట్ గా భద్రత ఇస్తుంది, మీకే అవగౌరవం. ఖచ్చితంగా పలానా నాయకుడికో కీలక నాయకుడు ఫోన్ చేసేది నాకు తెలియదు, కానీ హోంశాఖ అయితే నోటీస్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. హైకోర్టులో కేసు ఉంది. హోంశాఖ జోక్యం జరిగితే ఖచ్చితంగా జగన్ గారి భద్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సరిదిద్దితే మంచిది.